వెల్కమ్ టు TG24 టీవీ. నేను విశ్వమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామం గాంధీ విగ్రహం వద్ద కూడలిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో కడియం శ్రీహరి మాట్లాడుతూ మే 11న జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ పార్టీకి ఓటు వేస్తే నారాయణగిరి మురికి కాలువలో ఓటు వేసినట్లే అని అన్నారు. మోడీతో అయ్యేది ఏమీ లేదు, పోయేది ఏమీ లేదు. తెలంగాణలో ఏమన్నా చేయాలంటే అది కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన 6 పథకాలను ఇచ్చే పార్టీ అంటూ కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పటి నుండి గత 30 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కొరకు సుదీర్ఘ పోరాటం చేసిన నాయకులను, తను కాంగ్రెస్ లో చేరిన తర్వాత తన వెంట వచ్చిన నాయకులను సమాన గౌరవం ఇస్తానన్నారు. ప్రథమ అవకాశం జెండా పట్టి పార్టీ కోసం పనిచేసిన వారికి ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, కడియం కావ్య ఎవరో కాదు, నా కూతురు ఉన్నత విద్యను అభ్యసించిన విద్యావంతురాలు, సేవాభావ దృక్పథం కలిగి వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న తనను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపినట్లయితే నిధులు, నియామకాలు రాష్ట్రం కోసం, జిల్లా కోసం తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కడియం వర్గం, ఇందిరా వర్గాలకు చెందినటువంటి కాంగ్రెస్ మండల నాయకులు, గ్రామస్థాయి నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది, రేవంత్ రెడ్డి గారు నన్ను పార్టీలోకి తీసుకున్నారు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ ముందుకు వచ్చాను అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ పాత కొత్త అనే తేడా లేదు. అందరం కాంగ్రెస్ పార్టీ గూటిలో ఉన్నాం. అందరం సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్నాం. అందరం రేవంత్ రెడ్డి గారు వేస్తున్నాం. అందరము కలిసి మెలిసి పనిచేద్దాం, మన గ్రామాలను బాగు చేసుకుందాం, మన నియోజకవర్గాన్ని బాగు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఉదయము ఇందిరా గారు ఇప్పుడు ముగ్గురి నొప్పి వచ్చి రాలేకపోయారు. వారి నమస్కారాలు మీకు చెప్పమని చెప్పారని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్యన ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీ మధ్యన ఎన్నికలు జరుగుతున్నాయి. మనందరం కలలు అంటున్నాం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అంటే వరంగల్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవవలసిన అవసరం ఉన్నది. గడిచిన 10 సంవత్సరాలుగా ఢిల్లీలో మీ అందరికీ కూడా తెలుసు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది ఏమీ లేదు. తెలంగాణకు ఉడకబెట్టింది ఏమీ లేదు. తెలంగాణకు ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యలే, కాజీపేట జంక్షన్ను డివిజన్ చేయలే, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఇయ్యలే, ఒక ప్రాజెక్టు ఇయ్యలే, ఒక విశ్వవిద్యాలయం ఇయ్యలే, ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక IIM ఇయ్యలే. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రానికి అదనంగా 1000 కోట్ల నిధులు అభివృద్ధి కొరకు నరేంద్ర మోడీ గారు ఇయ్యలే. 10 సంవత్సరాల కాలంలో తెలంగాణకు మొండి చేయి చూపించారు. తెలంగాణ ఏర్పాటును అవమానపరిచారు. తెలంగాణ ఏర్పాటే తప్పన్నట్టుగా నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. తెలంగాణకు ఏమి ఇవ్వని, తెలంగాణకు ఏమి చేయని భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలో మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే నరేంద్ర మోడీ గారికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ తెలంగాణలో ఓటు అడిగే నైతిక హక్కు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. దయచేసి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ ఇంకొక మాట కూడా అంటున్నది, 3వసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నారు, అంబేద్కర్ విగ్రహాలను కూడగొడతామని చెప్తున్నారు, రిజర్వేషన్లను ఎత్తివేస్తామని చెప్తున్నారు, కులాల మధ్యన చిచ్చుపెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి సమాజాన్ని చీల్చి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. పేద వర్గాల కొరకు ఒక్క పథకాన్ని తీసుకురాలే, పేద విద్యార్థుల కొరకు ఒక పథకాన్ని తీసుకురాలే, ఇండ్ల నిర్మాణం కొరకు ఒక పథకాన్ని తీసుకురాలే. ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఇవాళ ఓట్లాడటానికి మన ముందుకు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, భారతీయ జనతా పార్టీ వస్తున్నది. ఒక్కసారి మీరందరూ ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా కోరుకుంటున్నాను. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈడ ఇందిరా గారు ఉన్నారు, ఈడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను. రేపు మీరు ఆశీర్వదించి ఓటేస్తే ఎంపీగా కావ్య గారు ఉంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. గల్లీ నుంచి మొదలుకుంటే హైదరాబాద్ వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది.
గ్రామాలలో ఏ పని చేయాలన్నా, ఎవరికి పదవి ఇవ్వాలన్నా, ఎవరికి పని ఇవ్వాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కట్టాలన్నా, రోడ్లు వేయాలన్నా, కాలువల ద్వారా నీళ్లు ఇవ్వాలన్నా అది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైతే తప్ప బీజేపీకి ఓటేస్తే నారాయణగిరి మురికి కాలువలో ఓటేసినట్టే అయితే తప్ప ఆ ఓటు మనకు ఉపయోగపడదు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నా. దయచేసి అందుకనే మనమందరం కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిన అవసరం ఉన్నది. సోనియా గాంధీ గారి నాయకత్వంలో వరంగల్ లోక్సభ నుండి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయితే కొత్తగా నేను పార్టీలోకి వచ్చాను. ఒక మాట మీ అందరికీ కూడా చెప్పాలి. కొత్తగా నేను పార్టీలోకి వచ్చాను. చాలా మంది నాయకులకు, కార్యకర్తలకు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్లకు ఒక అనుమానం ఉండవచ్చు. కడియం శ్రీహరి తన ఇంట ఉన్న వాళ్ళకే పదవులు ఇస్తాడేమో, తన ఇంట ఉన్న వాళ్ళకే మరి ప్రాధాన్యత ఇస్తాడని మీరందరూ అనుకుంటుండవచ్చు. కానీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. మీరు 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తున్నారు. ఎవరు ఎమ్మెల్యే లేకున్నా, ప్రభుత్వం లేకున్నా ఆ జెండా నీడనే మీరున్నారు. రేపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో, సింగిల్ విండో ఎన్నికలలో కానీ, మరే ఎన్నికలలోనైనా, ఏ పదవిలోనైనా, ఏ పనిలోనైనా నేను ఇందిరా గారు ఇద్దరం అనుకొని